హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు. మరో ముచ్చటితోటి మరో రుచితోటి మీ ముందుకు వచ్చేసానండి. బెల్లంతో చేసే బర్ఫీ, అది పచ్చి కొబ్బరితోటి బెల్లంతో మంచి రుచికరమైన బర్ఫీని మీతో షేర్ చేసేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని దానిపైన ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి ఇలా వీలైనంత సన్నని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని అస్సలు వాటర్ వేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ వీలైనంత మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. అసలు ఉండలు ఉండకూడదండి. ఏమీ వాటర్ వేయకుండా ఇలా వీలైనంత మెత్తటి పొడిలా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం బర్ఫీ చేస్తున్నాం కదా, బర్ఫీకి ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సింది మన కౌంటర్ టాప్ అండి. కౌంటర్ టాప్ మీదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చాపింగ్ బోర్డ్ తీసుకున్నాను. చాపింగ్ బోర్డ్ని ఫస్ట్ ముందు క్లీన్గా వాష్ చేసుకొని దానిపైన గీ అంతా వేసేసి మొత్తం ఈ చాపింగ్ బోర్డ్ పైన మొత్తం అప్లై చేసేసి మనకి బర్ఫీకి ప్రిపేర్ చేసుకోవడానికి, అలాగే ఇలా చపాతీ కర్ర ఉంటుంది కదా, ఈ చపాతీ కర్ర కూడా ఇలా నెయ్యి అప్లై చేసి రాసి పెట్టుకుంటే మనకు బర్ఫీ పెద్దగా చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి. సో ఇలా ముందు ప్రిపేర్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచాలి. తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్లో మనం చాలా మెత్తగా చేసుకున్నాం కదా పచ్చి కొబ్బరి పొడి, ఆ పచ్చి కొబ్బరి పొడి వేసేసి బాగా కలుపుతూ ఈ పచ్చి కొబ్బరి అనేది మొత్తం దాని తేమ శాతం అంతా పోయేలాగా బాగా పొడి పొడిగా అయ్యేలాగా కలుపుతూ సిమ్లోనే ఉంచి మనం మంటని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇది ఎంత ఫ్రై అయితే మనకి బర్ఫీ అనేది అంత కమ్మగా ఉంటుంది, అలాగే క్రిస్పీగా వచ్చేస్తుంది అన్నమాట. అలాగే అండి, ఇది వేయించేటప్పుడు మధ్యలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేస్తే మనకి బర్ఫీ అనేది బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. సో ఇలా నెయ్యి కూడా వేసేసాక బాగా కలుపుతూ దీన్ని బాగా పొడి పొడి అయ్యేలాగా వేయించుకోవాలి. కొబ్బరి అనేది మాడిపోకూడదు. మనం దగ్గరే ఉండి ఇలా కలుపుతూ స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే బాగా వేయించాలి. ఒక 10-15 నిమిషాలకి చూడండి ఇలా బ్రౌన్గా మారిపోతుంది పచ్చి కొబ్బరి అనేది. అస్సలు మాడిపోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇలా బ్రౌన్గా కరకరలాడుతూ అయ్యాక పచ్చి కొబ్బరిని ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారాక మనకి ఏం చేయాలి అంటే దీన్ని కొలత తీసుకోవాలన్నమాట. ఒక కప్పు కానీ, ఒక గ్లాస్ కానీ, ఒక చిన్న గిన్నెని కానీ మనం ఈ పచ్చి కొబ్బరిని మొత్తం తీసేసుకొని కొలుచుకోవాలి. నాకు కరెక్ట్ ఈ గ్లాస్కి ఒక గ్లాస్ నిండుగా అయిందండి. ఒత్తి పెట్టొద్దు, నార్మల్గా మనం గ్లాస్లో వేసుకొని కొలత చూసుకోవాలి. అది పక్కన పెట్టేసుకొని మనకి పచ్చి కొబ్బరి ఈ గ్లాస్తో అయింది కదా, ఈ గ్లాస్ తోటికి ఒక బెల్లం తీసుకుంటున్నాను. అలాగే పావు గ్లాస్ వంతుమేని వాటర్ తీసుకొని ఇలా బెల్లాన్ని మొత్తం కరిగించుకొని దీన్ని పాకం పట్టుకోవాలండి. ఈ బెల్లం బాగా ముదురు పాకం అవ్వాలన్నమాట. సో మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం స్టవ్ని బెల్లాన్ని కలుపుతూ మనము ముదురు పాకం రానిచ్చుకోవాలి. ఇలా కొంచెం అయ్యాక ఒక ప్లేట్లో ఇలా కొన్ని వాటర్ తీసుకొని కొంచెం పాకం వేసేసి అది కొంచెం చల్లారాక దాన్ని చెక్ చేసుకోవాలన్నమాట. కొంచెం చల్లగా అయ్యాకే చెక్ చేయండి, ఎందుకంటే బెల్లం అనేది చాలా హీట్గా ఉంటుంది, మనకి బొబ్బు వస్తుంది. సో ఇక్కడ కొంచెం తీసాను కదా, ఇంకా ముద్దగానే ఉంది, ఇంకా మనకి పాకం అవ్వలేదు. దాన్ని మరీ పెన్నంలోనే వేసేసి పాకంలో వేసేసి బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ కొంచెం సేపటి తర్వాత ఒక 5 minutes తర్వాత మళ్ళీ వేసి చూస్తున్నాను, ఇంకా అవ్వలేదు. సో టక్కుమని సౌండ్ వస్తుంది కానీ మనకి ముద్దలాగే ఉంది. టక్కుమని సౌండ్ వస్తుంది కానీ విరిగిపోవట్లేదు అనమాట. సో మళ్ళీ దీన్ని ఈ పాకంలోనే వేసేసి బాగా కలుపుతూ బాగా ఫ్రై చేస్తున్నానండి. బాగా బెల్లం ముదురు పాకు అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం దీన్ని ఉడికించుకోవాలి. మరి కొంతసేపటి తర్వాత ఇలా కలుపుతూ కొంచెం చెక్ చేసాను ప్లేట్లో వేసి, చూడండి టక్ మని సౌండ్ వస్తుంది కానీ ఇది విరిగిపోవట్లేదు. మళ్ళీ కొంచెం సేపు ఒక 5 minutes దీన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్నాక కొంచెం ప్లేట్లో కొంచెం వెడల్పుగా వేసుకొని చెక్ చేయండి. ఇప్పుడు చూడండి
టక్కుమని సౌండ్ వస్తుంది. అలాగే ఎక్కడికక్కడికి మనకి ఈ బెల్లం పాకు అనేది విరిగిపోతుంది కదా. ఇప్పుడు చక్కగా మనకి ముదురు పాకం రెడీ అయినట్టు. తర్వాత ఇలా అవగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా కొలిచి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడి ఉంది కదా, దాన్ని వేసేసి మొత్తం కలిపేసేయాలండి. ఈ పచ్చి కొబ్బరి వేసేటప్పుడు స్టవ్ ఆన్లో ఉండాల్సిన అవసరం లేదు. మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కొబ్బరి పొడి వేసేసి బాగా కలిపేసి మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రీజింగ్ ప్యాన్ చాపింగ్ బోర్డ్ పైన దీన్ని వేసేసి మొత్తం నేను ఇక్కడ వేసేస్తున్నాను. స్లోగా వేయండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుందన్నమాట. స్లోగా మొత్తం దీన్ని ఇలా మనం ఫస్టే గ్రీస్ చేసి పెట్టుకున్న కౌంటర్ టాప్ పైన కానీ చాపింగ్ బోర్డ్ పైన కానీ వేసేసి ఇలా ఫస్ట్ సాధ్యమైనంత వెడల్పుగా మనము స్పూన్ తోటి అనేసాక మనం నెయ్యి రాసి పెట్టుకున్న చపాతీ కర్రతోటి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత వస్తే అంత స్ప్రెడ్ చేసుకోండి. పూర్తి మందము వద్దు, అలా అని పతలాగా కూడా వద్దనమాట. కొంచెం ఒక లెవెల్లో, ఇప్పుడు మనం బయట కొంటే బర్ఫీలు ఉంటాయి కదా, అలాంటి సైజులో వచ్చేంత వరకు మనం దీంతో బల్లాని కట్టెతోటి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇలా చివర్లు కొంచెం అడ్జస్ట్ చేసుకొని, ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే నైఫ్ తోటి కానీ పిజ్జా కట్టర్ తోటి కానీ మనకి నచ్చిన షేప్లో మనకు కావాల్సిన సైజులో ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. కాస్త లోపలికే పెట్టేసుకోండి. లోపలికి పెట్టుకోకపోతే మనము దీన్ని డీమోల్డ్ చేసేటప్పుడు కష్టమవుతుంది. లోపలికి వరకు మొత్తం ఇలా ఘాట్లు పెట్టేసుకొని కొంచెం చల్లగా అయ్యాక ఒక సైడ్ నుంచి మనము ఇలా బర్ఫీ మొత్తం డీమోల్డ్ చేసేసుకోవడమే అండి. రుచులు అయితే చాలా చాలా బాగుంటుంది. మనం ఈ బర్ఫీ చేసేటప్పుడు బెల్లం పాకం వేయిస్తున్నప్పుడు అలాగే కొబ్బరిని వేయిస్తున్నప్పుడు మొత్తం ఇల్లు మొత్తం గుమగుమలాడిపోతుందండి. చెప్తే నమ్మరు కదా. అయితే మీరే ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. చూసారుగా ఎలా క్రిస్పీగా ఉందో. ఇలా మొత్తం అన్ని పీసెస్ని తీసేసుకున్నాక దీన్ని స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసేసుకోవడమే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ముచ్చట్లతోటి రుచులతోటి మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఉషా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే అంటే నేను చేసిన కొన్ని రుచులు అనేటివి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.